సాయి ధరమ్ తేజ్ గారు. సో సాయి దుర్గ తేజ్ అండి. సారీ. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం స్వాతి ఎక్కడ? స్వాతి అంటార్టికాలో ఇద్దరికి మంత్ర మధు సినిమా నచ్చలేదంట, వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్ళింది. సో అందుకు రాలేదండి. సో అక్కడ అసలే వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, తుఫాన్లు చలిగా ఉంటుంది. సో అక్కడ కన్విన్స్ చేసి వస్తుంది. అంటే ఇంత పెద్ద షార్ట్ ఫిల్మ్ ఇంత అందంగా తీశారు, కంపల్సరీ స్వాతి ఉండాలి కదా అని. అంటే తను కెనడాలో ఇరుక్కుపోయిందండి. సో తను అందుకోసం రాలేదు. తను అక్కడి నుంచి మాకు తన సపోర్ట్ అండ్ లవ్ ఇస్ సెండింగ్ అండి. సో అంటే మీరు మీ ఫ్రెండ్స్ కోసం తీసారా ఈ షార్ట్ ఫిల్మ్లోకి ఎంటర్ అయ్యారా? లేదు అంటే ఇది దేశభక్తికి సంబంధించింది, ఒక మహిళకి సంబంధించింది కాబట్టి మీరు ఏ ఇంట్రెస్ట్తో ఈ షార్ట్ ఫిల్మ్లోకి వచ్చారు? ఒక 2 రీజన్స్ అండి. ఒకటి దేశభక్తి కోసం, మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. అది దేశం కోసం ఏదో చేయాలని చెప్పి. ఏంటంటే మన సినిమా ద్వారా ఒక లేడీ ఒక దేశం కోసం త్యాగం చేసిన ఒక ఆడదాని గురించి చెప్తున్నాం కాబట్టి సో దానికోసం చెప్పి వచ్చానండి. దట్స్ వన్. సెకండ్ రీజన్ వచ్చి చాలా సెల్ఫిష్ రీజన్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ, వాడు ఎంత టాలెంట్ ఉందో వాడిలో, ఐ వాంటెడ్ టు వరల్డ్ టు సీ అండి, ప్రపంచం మొత్తం చూపించాలని. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ అండి. అందుకే. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నా జీవితంలో 3 మహిళలు ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి మీ అమ్మమ్మ దగ్గర నుంచి అందరి గురించి చెప్పారు. ఈ 3 కాకుండా మీ లైఫ్లో ఫ్రెండ్స్ కావచ్చు, బయట ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరున్నారు? వాళ్ళ పాత్రలు ఏంటి మీ లైఫ్లో? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదండి. సో షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ లెఫ్ట్ ది US. సో తను షీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. నాకు ఆల్మోస్ట్ నా కెరీర్ ఏంటంటే ఎలాగంటే 5 ఏళ్ళు పట్టింది సినిమా స్టార్ట్ అవడానికి, సినిమా బయటికి రావడానికి. సో ఆ టైంలో కొద్దిగా బాగా మదన పడ్డాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు యాంగ్జైటీ వచ్చేసి నాకు అర్థమయ్యేది కాదు. సో ఆ టైంలో ఆ ఫ్రెండ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. తను ఏం కాదురా, ఇది రిలీజ్ అవుతుంది, మీరు చేస్తావు షూటింగ్ అని చెప్పేసి తను. సో ఇన్ దాట్ వే ఆ అమ్మాయి మటుకు షీస్ బీన్ ఆల్వేస్ బీన్ దర్ విత్ మీ. సో నవీన్, సో అంటే మీరు ఈ షార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం అంటే సోల్జర్ ఫ్యామిలీస్కి సంబంధించి అనే కాకుండా ఒక మహిళ గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. చాలా అందంగా, ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా ఒక మైనస్ చెప్పడానికి లేకుండా సినిమా లెవెల్లో తీశారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అవన్నీ. సో నెక్స్ట్ మీరు దీన్ని మంచి ఫీచర్ ఫిల్మ్గా కూడా తీస్తాము అంటున్నారు. సో అందులో ఆర్టిస్టులు కావచ్చు, స్టోరీ కూడా సేమ్ ఇట్లనే ఉంటుందా, ఎట్లా తీస్తారు? అంటే ఈ సత్య ఐ డోంట్ థింక్ వీఆర్ మేకింగ్ అ ఫీచర్ ఫిల్మ్. ఎందుకంటే దాని వాల్యూ ఇంతే, దీన్ని ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ డూ జస్టిస్. అంటే రాసిందే ఒక షార్ట్ ఫిల్మ్ ప్యాటర్న్లో రాసాం కాబట్టి అంతవరకు ఇట్ విల్. సో హీ మెంట్ ఇన్ దిస్ టీమ్ అండ్ ప్రొడక్షన్ వీల్ డూ అనదర్ ఫీచర్ ఫిల్మ్. ఇట్ క్యాన్ బి ఉమెన్ ఓరియంటెడ్ ఆర్ నాట్, బట్ వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్ విత్ అనదర్ మూవీ. సో యా, అండ్ మోస్ట్లీ మీరు చెప్పినట్టు ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ నాకు ఎందుకంటే మోటివేట్, లైక్ ఐ ఆల్రెడీ సెట్, అంటే ఐ నెవర్ సీన్ సమ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ మై లైఫ్. నాకు నా మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ ద ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ. So for me, an underdog woman always appeals to me more than an underdog male for me. So because odds are more is what I feel. So in that case, I really like exploring that aspect of movies. That's it. Thank you. Surya alias Sai Durga Teja. చెప్పండి. మొత్తానికి నిజంగా మన మంజు గారు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేస్తారు, ఎలా ఉండాలి హస్బెండ్ మెటీరియల్ అన్నది ఫర్ ఆల్ ద విమెన్. నిజంగా ఇది చూసిన తర్వాత ఎవ్రీవన్ థింక్స్ సూర్యలా ఉంటే బాగుండు అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ ఇంకా మీ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్దర్గా, చిన్న చిన్న షార్ట్ ఫిలిం? ఒకటండి, డెఫినెట్లీ ఒకటి, తెలుగు వారు అందరూ కాలర్ ఎత్తుకునేలాగా సినిమా చేస్తానండి. దట్స్ మై ప్రామిస్. అంటే ఉట్టి మా ఫ్యాన్స్ అని కాదు, వేరే హీరో ఫ్యాన్స్ అని కాదు, అందరు తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా సినిమా చేస్తారు. దట్స్ మై ప్రామిస్. సో లాస్ట్ టైం సాంగ్ మీట్ అప్పుడు సూర్య నీకు ఏదంటే ఇష్టం అని అంటే, బాగా ఏదంటే ఇష్టము, నీ కోరిక ఏంటంటే ఎప్పుడు చిన్నపిల్లోళ్ళలాగా ఉండడం నా కోరిక అని చెప్పారు మీరు లాస్ట్ టైం. ఇప్పటికీ అదే అండి. ఇప్పటికీ నాకు హ్యాపీగా చిన్నపిల్లలాగా అలాగే ఉంటే, నాకు ఏమన్నా బొమ్మలు గురిస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను నేను. సో ఇంకొక క్వశ్చన్ మేబీ మీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా అనుకోవచ్చు, మీ లైఫ్ లో ఆల్రెడీ 3 విమెన్స్ ఉన్నారు, 4th విమెన్ ఎప్పుడు వస్తారు ఏంటి? దానికి ఇంకా టైం ఉందని నేను డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సూన్. ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఐ థింక్ సాయి తేజస్విని నీడ్స్ టు లీవ్, తను వెళ్లాల్సి ఉంది.